గడ్డ పారవాడి పొడిసిదాం రా నాన్న ఆమె ఏమన్నా కానీ ఆమె ఏమన్నా ఇప్పుడే పోసుకొని తెచ్చుకుంటా నేను పోసుకొని తెచ్చుకోవడం మంచి బండి నాన్న నాకు కోడలు నీ కోడలు అని చూపెడుతున్నాడు నాకు. హలో గైస్, దిస్ ఇస్ చెర్రెడియన్సీ. ఐ యామ్ సుమన్ ప్రిన్స్. సో ఈరోజు ప్రాంక్ ఏంటంటే నువ్వు చెప్పన్నా. అయితే ఈరోజు ప్రాంక్ మా నాన్న మీద వేయబోతున్నా. అదేం ప్రాంక్ అంటే ట్రాన్స్జెండర్ ని మ్యారేజ్ చేసుకుంటున్నాను చెప్పని మా నాన్న మీద వేయాలి. మా నాన్నకి ఇట్లా కోపం బాగుంది కాబట్టి ఇట్లయితేనే సెట్ అవుతుంది చెప్పి నన్ను ఇరికిచ్చారు. లాస్ట్ కి ఏం చెప్తాడో నాకు తెలియదు విషయం, కానీ మీరు చూసి వీడికి ఇట్లా మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ ఖచ్చితంగా ఏంటి. ఓకేనా? నీకు విషయం చెప్పాలన్నా. చెప్పు. నేను ఒక అమ్మాయిలా చెప్తున్నా. ఆ అమ్మాయి మంచిగా సెట్ కదా, అసలు ఎట్లా తెలుసుకున్నాడు నాకు ఇదే టెన్షన్ అవుతుంది. మళ్ళీ చిన్న చిన్న నాకు ఇంట్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి ఎట్లా తెలుసుకో నాకు అర్థమవుతుంది అన్న. ఒకటి చెప్తా నేను, మన జీవితంలో కష్టాలు అనేటివి ఎప్పటికి అంతం కావు. నిజానికి చెప్పాలంటే ఒకదాని తర్వాత ఒకటి అత్తనే ఉంటుంది. మన జీవితంలో ఎప్పుడైనా సరే ఏదైనా ఒక సమస్య అనేది గ్యారెంటీ ఉంటుంది తెలుసా. నువ్వు ఒక రిలేషన్షిప్ లో ఉన్నావు అనుకో, ఆమె గురించి ఏమనుకుంటుందో నీకు తెలుసుకోవాలని ఉందా? అంటే నీ గర్ల్ ఫ్రెండ్ ఆమె గురించి ఏమనుకుంటుందో, ఆమెతో ఫ్యూచర్ ఎలా ఉంటుందో, మంచిదా చెడ్డదా, లాంగ్ టర్మ్స్ ఉంటుందా లేదా అని. సపోజ్ వేరే వాళ్ళు ఒకవేళ సింగిల్ ఉన్నారనుకో, ఆమె జీవితంలో లైఫ్ పార్ట్నర్ ఎప్పుడు వస్తుందో, రిలేషన్షిప్ లో ఎప్పుడు ఉంటుందో, అసలు ఎలాంటి పర్సన్ తన లైఫ్ లోకి వస్తారు మస్తు మందికి ఉంటుంది. ఒక్కోసారి నాకు అనిపిస్తుంది అన్న, అసలు నాకు జాబ్ వస్తుందా లేదా, ఏమైనా బిజినెస్ పెడితే గ్రోత్ ఉంటుందా లేదా, నాకు ఇవే టెన్షన్. నాకు పిచ్చిలేదు, బాగా టెన్షన్ అవుతుంది. అయితే దానికి నువ్వేం టెన్షన్ పడకు. దాని గురించే ఆస్ట్రోటాక్ అనే ఒక యాప్ ఉన్నది, దాన్ని డౌన్లోడ్ చేసుకో. ఓకేనా? అయితే ఇందులో ఆస్ట్రాలజర్ సంగీతాజిని అడిగిన, ఆమె నా ప్రాబ్లమ్స్ వెంటనే సాల్వ్ చేసింది. నేను ఏం అడిగినా కానీ అన్ని 1 by 1 నాకు కరెక్ట్ చెప్పిందిరా. అంటే అందరూ నా ముందు ఏం మాట్లాడుతుర్రు, వాళ్ళే నా వెనుకుండి ఏం మాట్లాడుతుర్రు, మా ఇంట్లో వాళ్ళకు తెలియని విషయాలు, నేను చెప్పని విషయాలు కూడా నాకు ప్రతి ఒక్కటి చెప్పింది తెలుసా. నేను షాక్ అయిపోయినా. నువ్వు కూడా నీ సమస్యల్ని క్లియర్ చేయాలనుకుంటే వెంటనే ఆస్ట్రోటాక్ యాప్ని డౌన్లోడ్ చేసుకో. ఓకేనా? ఓకే, మీరు కూడా మీ సమస్యల్ని మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవాలనుకుంటే ఆస్ట్రోటాక్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, దాన్ని డౌన్లోడ్ చేసి ఫస్ట్ చాట్ని ఫ్రీగా చేసుకోండి. ఓకే, నీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోండి. సో ఈ వీడియో నేను ఉంటలేను, సో నువ్వు దిగెళ్ళిపోనా. ఏం మాట్లాడుతున్నావు? ఈ కారు ఇంటికి వెళ్తుంది, నువ్వు నీ కార్లో వేసుకో దొరా. ఓకే, డన్. ఓకేనా? ఓకే, మీరు ఈ వీడియోకి లైక్ వేసుకోండి, కామెంట్ కూడా వేసుకోండి. బైక్ మీద రానన్న ఓకే ఇక్కడ ఉన్నావు అని చెప్పిన. చిన్నప్పటి నుండి మా నాన్న అంటే ఇది భయం భయం అనిపిస్తుంది. ముందే వస్తుండు. ఇటు సరే ఉన్నానా? తిన్నా అన్నం? తిన్నా. వేసుకున్నా బీపీ టాబ్లెట్? వేసుకున్నా. ఎటు ఎటు? అదే తీసుకొచ్చిన ఇటే అని, కానీ కొంచెం ఆగుదాం. ఇటు జరుగునానా? అటు అటు మూలకు పోవద్దు. అక్కడ ఏంటంటే డోర్ ఊసిపోయి కింద పడుతుంది, అటు డోర్ మంచి లేదన్నట్టు. ఇటు జరగాలి. ఏమైంది? ఎటు పోతున్నావు, ఎటు వస్తున్నావు? ఎప్పుడు కానీ నాన్న మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి తెలుసా. ప్రశాంతంగా ఉంటే మంచి, ప్రశాంతం లేకపోతే ఏం మంచి. ఎంత కోపం. హాయ్ హాయ్. ఫుల్ ఎండ కొడుతుంది కదా. కాదు, నువ్వు అట్లా నల్లగా అయితే నేను భరిస్తానా? నమస్కారం మామయ్య. ఇల్లు చెప్తా, కాళ్ళు మొక్కతలా నేను. ఇల్లు చల్లవుడు అని అంతే నాన్న. కొంచెం చెప్తా ఎందుకు చెప్పు. అయితే కొన్ని రోజుల నుండి ఒక లవ్ ఎత్తున్నా అంటే నువ్వు నమ్మలేదు కదా, జోక్ అనుకుంటున్నావు కదా. అయితే నువ్వు నమ్ముతలేవని చెప్పానే ఇగో తీసుకొచ్చిన, మీ ఇద్దరం లవ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు కూడా నమ్ముతలేను, నేను నిజంగా మామయ్య మీ ఇద్దరు బాగా ఇద్దరం లవ్ గట్ల ఉంటుందా అమ్మా. ఆయనకు ఆల్రౌండ్ ఒక అమ్మాయి ఉన్నది, వాళ్ళ అమ్మ కుదురు ఉన్నది. ఆయన చేసుకుంటానే ఆమె కూడా పాపం ఈయనంట పిచ్చి ప్రేమలో ఉన్నది ఆమె. నేను అంతకంటే పిచ్చి లవ్ చేసిన లవ్ చేసినావమ్మా. ఒకటినమ్మా, ఎవరు కులంలో వాళ్ళు చేసుకుంటేనే సాంప్రదాయం.
ఇప్పుడు మీరు ఎక్కడో తీసుకొచ్చుకొని ఇప్పుడు మీ బాపు అమ్మ నాన్న కంటవడం, మాకు దూరం కంటవడం, మాకు పెద్ద కొడుకులు రారు, మా చిన్న కొడుకు రాడు, మా కోడలు రారు, అంత ఆగమాగం అవుతుంది. ఈ మీ రెండు జీవితాలు కాబట్టి ఈ కుటుంబాలే నాశనం అవుతాయి అమ్మ. వద్దు, నీ జాగ్రత్త పోండి. కాదు మనకు మందితో అవసరమా? మందితోటే మంది లేదే జనాభా లేదని నడుతుందా? పెద్ద మనుషులు మంచి చెడు ఏడైనా కూర్చున్నా కూడా ఏమంటారంటే ఫలాని పుల్ల ఇట్లా పోయి మంచి సమాధి తీసుకొచ్చి పెళ్లి చేసినాని గౌరవం కావాలి. కానీ మాకు ఎక్కడో దాన్ని తీసుకొచ్చి నై పెయిన్లా నా కోడలు అని అంటే నేను నమ్ముతాను. ఆయన అట్టి జోకులు ఎందుకు కానీ పద. ఇది ఇంకా పెద్ద గౌరవం నాన్న. నేను అమ్మాయిని చేసుకుంటలేను, ట్రాన్స్జెండర్ని చేసుకుంటున్నా, ఆమెకు లైఫ్ ఇస్తున్నా. ట్రాన్స్జెండర్ని చేసుకుంటున్నా, ఆమెకు లైఫ్ ఇస్తున్నా. అది నీకు ఇంకెంత పెద్ద పేరు వస్తుంది? సొంత బిడ్డలాగా చూసుకుంటా నేను మంచిగా చూసుకుంటారు. సొంత బిడ్డలాగా చూసుకుంటావా, సొంత తండ్రిలాగా చూసుకుంటావా? సొంత తండ్రిలాగా సొంత తండ్రి కాదు కానీ కాకపోతే కొంచెం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మా ఇంటోళ్ళు మంచోళ్ళు కాదు, మళ్ళీ మా బామ్మారి గారు మంచోడు కాదు, లేనిపోని గొడవలు అయితే వాళ్ళు మంచోళ్ళు కాదని వీళ్ళని చేసుకుంటున్నా నాన్న. నువ్వు అవన్నీ చేస్తావు, అవన్నీ వద్దు. ఆమె ఇంటికి తీసుకుపోయి పడగొట్టి రాబో. ఎందుకు ఎవరు అరే చెప్పితే ఒకసారి చెప్తే ఒకసారి ఆమెను ఏమనుకున్నా ఏమనుడు కాదు. పో నీ న్యాయమజాలు నీ జాలు నువ్వు బండి తీసి చక్క అది ఇంటికాడ పడగొట్టరా, అది ఇంకా నీకు పెద్ద పేరు వస్తుంది. తీసుకొచ్చింది పడగొట్టడం కాదు, ఇంటికి కొట్టడానికి చెప్తున్నా. మరదలా ఆగు మరదలా, నువ్వు అద్దు పడగొట్టరా. అమ్మాయి మంచిగా అవసరం అయితే కొన్ని రూపాయలు కలిపిన పెళ్లి చేసి కదా నీకు మళ్ళీ నీకు పెళ్ళి ఎందుకు? నాకు కాదు, నీకే ఆమెకే అట్లా ఆమెకు నాకేందుకు, నేను నాకు ఇంకా ఎందుకు, నాకు ముగ్గురు ఓడుకులు ఉన్నాక పెయిన్లే నాకు. అదే అంటున్నాం మరి నాన్న. అయ్యో చాలా మంచిది నాన్న, చాలా మంచిది. అయితే ఇంకోళ్ళకి అప్ప చెప్పిరా వాళ్ళ అమ్మ నాన్నకి ఎట్లా అప్పయ్యమాట ఒకసారి చూసుకుంటారు. ఇప్పుడు వాళ్ళు ఆమె వేయిందని ఇప్పుడు వాళ్ళు ఇంకెక్కడ తిరుగుతున్నారో ఎక్కడ బాధపడుతున్నారో పాపం. అద్దు ఆల్రెడీ లెటర్ రాసొచ్చింది. ఏం లెటర్ రాసొచ్చింది? ఇగో నేను మా మామయ్య దగ్గరికి పోతున్నా, వాళ్ళ కొడుకుని లవ్ చేస్తున్నా, నాకు ఏమైనా ఏం జరిగినా నా మామయ్య బాధ్యత అని రేపు రాసి పెట్టింది. రాసి పెడితే నువ్వు పోతావు, నేను ఎందుకు పోతా? నాకు అవసరం నేను చేసుకొచ్చుకోమన్నా. నేను నీ పేరు రాసి వచ్చిన. నా పేరు ఎట్లా రాసినావు నువ్వు? ఇప్పుడు నీ అద్దను వద్దనం అనుకో, పోయి చచ్చిపోతుంది, నీ మీద పడుతుంది, నిన్ను ఉంటే బొక్కలు ఎత్తారు. నన్ను బొక్కలేస్తే కెపాసిటీ ఉందా? ఊరు పెద్ద మనిషి అందరు వస్తారు, జనం మొత్తం గాయన ఎందుకు వేసినావు అని ఎంత బాధలు ఉంటుంది. అర్థం చేసుకొని అమ్మాయిని తీసుకుని ఇంటికాడ పడగొట్టిరా. మీ అమ్మ నాన్న బాగా అక్కడ ఎదురు చూస్తున్నారు. నడు, ఆమెను ఏమనకు, ఆమెను ఏమనకు. నడు, నువ్వేమన్నా కానీ నడు, నువ్వు ఏడుతున్నా దుఃఖం నువ్వు నాటకం చేసుకుంటా ఇట్లా కూర్చుండబెట్టి గీడికి పని ఉందని చెప్పి తీసుకొచ్చి నన్ను ఇక్కడ తీసుకొచ్చి కూడలు తీసుకొచ్చి పెట్టి ఇంకా నాటకం చెప్తున్నా. ఇంటికి వాడిని సంగతి చెప్తాపా, ఇంటికి పోయినాక నీ సంగతి చెప్పకపోతే చూడు. నడు బండి ఈ బండిది అద్దు, నువ్వు చక్కగా కాదు, నువ్వు పెద్ద మనిషివే కదా. పెద్ద మనిషి ఒక్కటి చెప్తా. అయితే మాకు అన్నీ అయిపోయినాయి, అన్ని పంచుకున్నాం. ఇక ఏముంది, ఒక పెళ్లి తప్ప ఏం లేదు. ఇప్పుడు ఈ టైంలో అద్దు అని అంటే ఆమె ఏం కావాలి, నేనేం కావాలి? మీరిద్దరు ఏమైతే మమ్మల్ని చంపుతావా? ఇప్పుడు మీరిద్దరు మంచిగా ఉండాలంటే మేము చస్తాం. మరి మమ్మల్ని ఎవరు కాంతారు? కులం లేని పిల్లని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి వాళ్ళ ఇంటికి ఓడు రాడు, ఒక్కడు కూడా ఇంటికి వచ్చి కూడా పెద్ద మనిషి అని పిలవడు నన్ను. నా ఇచ్చేది కూడా నేను ఊరు పెద్ద మనిషి, నేను ఊరు కాపాడుకుంటాను. నేను ఎవరు సాంప్రదాయంగా సాపేసి మాట్లాడుకొని అమ్మాయికి అత్యంతలు వేసుకొని గమ్మత్ చేసుకుని వస్తాం గట్లా. కానీ ఎక్కడో అమ్మాయి తీసుకొచ్చి పెట్టి గీడికి రమ్మని చెప్పి నన్ను ఇంత కోసకూర్చుకుంటున్నావు. ఇప్పుడైనా మునిగింది ఏం లేదు నాన్న. అయితే ఏం చేద్దాం చెప్పన్నా, ఒకరి ఇంటికాడ ఉంచుదాం, వాళ్ళ ఇంటికాడ సాపేద్దాం, అన్ని విధాలు చూసుకుందాం, మళ్ళీ గట్టిన వేద్దాం. వాళ్ళ కులం వాళ్ళ తెలియదా? గిట్ రానా అన్న గట్టు తలుపుతో తెప్పి కింద పడ్డాం అనుకో, మళ్ళీ హాస్పిటల్కి పోవాలి. అదంతా నాకు కింద బాధ పెడుతున్నావు. మరి నువ్వు అట్లా పెడుతున్నావు ఇట్లా పెడుతున్నావు. కాదు, నీకు ముందే బీపీ ఉన్నది, నువ్వు ఎక్కువ బీపీ పడ్డావు అనుకో, నువ్వు చూడు వణుకుతున్నావు, ఆల్రెడీ షేక్ అవుతుంది. మరి నువ్వు చేసింది ఏంటి? ఘనకార్యం, పెద్దది ఘనకార్యం ఇది. ఓడని చూస్తే మానం పోతుంది. ఇప్పుడు ఓడ రోగ పొంగ చూస్తే లోలికి తండ్రి కొడుకులు ఇద్దరు ఇక్కడ గిడ పెట్టుకుని కూర్చుని అంటారు జనం. అవును, కిడ్నాప్ పెట్టుకుని అంటారు అంటారు. చెప్పు బాగా, ఏం తెప్పాలి, ఏం తెప్పాలంటే చెప్పు ఒకసారి. లేకపోతే చచ్చిపోతా బాగా. నువ్వు గా మాట అనుకో, నువ్వు గా మాట అన్నావు అనుకో, నేను చచ్చిపోతా నానా. మేము చచ్చిపోవడం అవసరమా నాన్న? చచ్చిపోవడం అనేది కాదు, మేము బతుకు ఉండాలంటే మీరు చచ్చిన పని లాస్ట్ వస్తే చచ్చిన మంచిదే, కానీ ఈ పెళ్లి కాదు. కానీ నానా ఎందుకు నా అట్లా చెప్తున్నావు? మా మొహాలు ఉన్నానా? మీ మొఖాలు చూసిన దరిద్రం ఉంది. మీ మొఖాలు ఇంత బంగారం, నువ్వు బండి నువ్వు బండిది
నువ్వు బండి నువ్వు దూరం అడతారు నా బంగారు ముఖం దొరుకుతుందా బంగారు ముఖం మామయ్య కాదు నీకంటే అందమైన భార్య ఉన్నది ఆయనకు అందమైన బొమ్మ అది ఇప్పుడు అంటే చచ్చిపెట్టేట్టుంది ఆ పొల్ల నేను కూడా చచ్చిపోతా బావ ఏయ్, నీవు ఎక్కడ నువ్వు జరగడతావు నువ్వు నీ అమ్మగారి నువ్వు వెళ్ళిపో నానా లేకపోతే ఫస్ట్ ఏమైనా చేసుకుంటా అది ఆగమైన దాన్ని కూడా చేసుకుంటా ఇది ఒప్పుకోవా అద్దు బావా అమ్మా ఎందుకు అట్లా అంటావు నీ అవ్వ అద్దు బావా అది ఒప్పుకుంటుందా ఇది ఒప్పుకుంటుంది మా ఒప్పుకుంటుంది అది ఒప్పుకుంటుందా వరపూజ పెట్టుకున్న పిల్ల ఒప్పుకుంటుందా ఇప్పుడు దుబాయ్ నుంచి అత్తనే పెళ్లి చేస్తాను ఫోన్ చేసిండు మొన్న ఫోన్ చేసిండు ఆయన నాకు మంచిగా ఉన్న వాళ్ళ మేము దూరం అవుతామా అక్కకు ఇప్పుడు మా అక్కకు దూరమే నాకు దూరమే మంచి బామ్మర్దాడు నేను చెప్పేది నువ్వు ఉన్నది చెప్తున్నా కాదా అమ్మాయి చాలా అమ్మాయిని పడగొట్టిరా మంచి పేరు ఎత్తది మనకు మరి ఒప్పుకోవా ఇక? మామయ్య బావని ఒప్పుకోను. వదిలిపెట్టి నీ మోసం మామయ్య ఒప్పుకోవా ఒప్పుకోను 3 లెక్క పెడతా 3 లెక్క పెట్టినా ఒప్పుకోను 10 లెక్క పెట్టినా ఒప్పుకోను 1 ఒప్పుకోను 2 ఒప్పుకోనంటే ఒప్పుకోను నాడు చక్కాను బండిది 2.5 బండిది అంతే నువ్వు నాకు నడలు బీరలు లేదు నువ్వు 10 సార్లు అన్నా కానీ ఇదే మాట పన్నాడు నీ కాలు మొక్కుతుంది అద్దులే మామయ్య కొట్టకు మామయ్య బాబాయ్ నువ్వు అడ్డకు అడ్డకు. నువ్వు కార్తీ నానా కార్తీ మొత్తం కార్తీ కథం మామని ఘోరం చూస్తే మనం కిడ్నాప్ చేసిన మనం ముందు తొక్కుతారు నడు కొట్టకు మామయ్య బండి- బావని ప్లీజ్ మామయ్య నువ్వు పక్క దగ్గర నువ్వు దూరం దగ్గర నువ్వు దూరం దగ్గర ఎక్కడ నువ్వు ఎక్కడ నానా తిట్టకు నానా నువ్వు తిట్టినావు అనుకో నానా ఏయ్! నానా మామయ్య అది వెళ్ళది వెళ్ళది నీకు వెళ్ళది వెళ్ళది ప్లీజ్ మామయ్య అది ఇలా కిడ్నాప్ అనుకుంటారు కిడ్నాప్ అనుకుంటారు తీసేది వెళ్ళది లాకులు వేసినా నువ్వు వెళ్ళది నువ్వు వెళ్ళది పిచ్చి బీట రావాలి అనుకుంటు బండిది నానా అద్దు నాన్న లేడు ఎవరు లేడు నట్ నేనంటే నీకు ఇష్టం లేదా నాన్న ఇష్టమే కాకపోతే ఇష్టం వచ్చిన అమ్మాయిని లాగా చేస్తా నేను అంటే నా ఇష్టం ఎటన్నా నాన్న రా, నీ ఇష్టంతో చేస్తా నేను నువ్వు ఈ అమ్మాయి మరి ఇక నా ఇష్టం ఏమనే అద్దు ఆమె అద్దు వాళ్ళు వేరే మనం వేరే మామయ్య అద్దు నువ్వు చెప్తున్నా అద్దు అన్నప్పుడు పో అమ్మ జాగ్రత్త పో నా చేతి కూడా దెబ్బలు తినకు నానా ఇగో నువ్వే ఒప్పుకునేటట్టు నేను ఎత్తా ఏనే మనం తీసుకున్నాం అనుకో పొద్దున్న లేవంగానే నాన్నకు టీ అంది అన్నం అయినప్పుడు అన్నమే నీళ్ళు అన్నప్పుడు నీళ్ళు కాలుతున్నప్పుడు కాలొద్దు ఇంకేనా నీకు అన్నిటి ఒప్పుకుంటుంది అన్నిటికంటే నాకు కోడలు అన్ని తీరులా చేస్తుంది మా మేనగోడలు అది అన్ని తీరులా ఆమె చేస్తుంది మాకు ఈ మద్దు నీ ఆమెనే కోడలు కావాలి. పెంట పెట్టరాను అది నాకు అద్దంటినావు నాకు అర్థం కాదు అదే కావాలి నీకు అదే పారే కావాలి నువ్వు నా నాకు కోడల కంటే పూర్తి- నేను ఎక్కువ చేస్తా నువ్వు మామయ్య. ఎక్కువ చేసిన అత్తమ్మ నువ్వు వెళ్ళిపో నీ బండి మామయ్య, అద్ది please మామయ్య. లాగులు తీసేయి లాగులు తీసి వెళ్ళగొట్టు మంచిది కదా చెప్పు బావా చెప్తున్నానే నీ అయ్యా చెప్తున్నా అద్దు వెళ్ళగొట్టు చల్ వాళ్ళ ఇంటి కడుతున్నాడు ఏం లేదే ఒకటి దారిగా చచ్చిపోతాం చచ్చిపోతే నీ కళ్ళు తృప్తి అవుతాయి ఇక అట్ట వచ్చిన పర్లేదు ఇటు రావు ఒకరు అట్ట రావురు అంటే అట్లా వచ్చినా మంచిదే అట్లా వచ్చిన మంచిది మా ఇంట్లో ఆ పిల్ల మాకు అద్దు నీ కొడుకు వస్తాడు చచ్చిపోతే నాకు అద్దు నువ్వు కొడుకు నేను పెళ్లి అన్నట్టు తప్పు అమ్మాయిని చూడపోతే తప్పు ఈ అమ్మాయి కాకపోతే అదే ఇంటి కులంలో వేరే అమ్మాయిని చేసుకో అమ్మాయిలు అద్దని ఏమైనా తీసుకున్నా ఈ మధ్య అద్దు మనకు ఈ మధ్య అన్నప్పుడు అద్దె అద్దు తీసుకుపోయి పడగొట్టారు నానా ట్రాన్స్జెండర్లే మంచిగా తప్పు విషయం అది నడు ఏ మామయ్య అంత నువ్వు పక్కదారు నువ్వు పక్కదారు అనవసరంగా నాకు కోపం తెప్పేకు మా పెద్ద కొడుకు ఫోన్ చేస్తే 1 నిమిషాలు వచ్చింది అనుకో నీకు 1 5 నిమిషాలు వెళ్ళి నేను